భాగ్యము మనకిచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల వేళ క్రిస్మస్ యొక్క సందేశాలను మనము ధ్యానించుకుందాం. ఈ నెల ఆరంభం నుండి నెల అంతం వరకు కూడా ఎక్కడ చూసినా క్రిస్మస్ సంబరాలు, క్రిస్మస్ యొక్క పాటలు, క్రిస్మస్ కార్యక్రమాలు, క్రిస్మస్ సందేశాలతో నిండిపోతుంది. క్రీస్తు పుట్టి 2000 సంవత్సరాల పై కాలమైన నేటికి ఈ యొక్క క్రిస్మస్ ఆనందము, క్రిస్మస్ సంబరాలు, క్రిస్మస్ వాక్యాలు, క్రిస్మస్ సందర్భంగా ఎన్నో సువార్తలు, ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతూనే ఉంటున్నాయి. క్రిస్మస్ నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని లోకము అనుభవిస్తుందా? నిజమైన క్రిస్మస్ యొక్క ఆంతర్యము, క్రిస్మస్ సందేశాన్ని క్రైస్తవులైన వారు, రక్షింపబడిన వారు నిజమైన క్రిస్మస్ ఆనందంలోనికి వెళ్ళిపోతున్నారా? అసలు క్రిస్మస్ గురించిన అవగాహన, క్రిస్మస్ గురించిన లోతైన సందేశము నేటికి ప్రపంచానికి ఏమి తెలిసింది? ఎందుకంటే ప్రియమైన దేవుని వలన క్రిస్మస్ అనగానే యేసుక్రీస్తుల వారు పుట్టారు అనే ఒకటే ఒక చిన్న సందర్భాన్ని చాలా మటుకు అందరూ ధ్యానిస్తున్నారు, అందరూ కూడా దాన్ని సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. కానీ అసలు క్రీస్తు పుట్టడానికి గల కారణం ఏంటి? ఆయన ఏదో ఈజీగా, ఏదో ఏ శ్రమ లేకుండా, ఏ కష్టం లేకుండా, ఎలాంటి ఆటంకాలు లేకుండా అలాగున ఆకాశం నుండి భూమి మీదకి దిగి వచ్చాడు అని అనుకుంటే చాలా పొరపాటు. యేసుక్రీస్తు పుట్టాలి అని అంటే దానికంటే ముందే దేవుని యొక్క అనాది కాల సంకల్పం అనేది చాలా ఉంది. అసలు యేసుక్రీస్తుల వారు భూమి మీద పంపించడానికి దేవుని యొక్క అనాదికాల సంకల్పం, తండ్రి యొక్క అనాదికాల సంకల్పం ఒకటవుతే, రెండవది ఆయన పుట్టడానికి ఎన్ని విధాలుగా ఆటంకాలు జరిగాయి. అసలు క్రీస్తు యొక్క జన్మ యొక్క ఆంతర్యములో ఎంతో 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 చీకటి కోణాలు, లేకపోతే చీకటి రోజులు, చీకటి బ్రతుకులు, అంతేకాకుండా ఆయన జన్మ అడ్డుకోవడానికి ఎంతో మంది వ్యక్తులు అడ్డుకున్న, ఆటంకపరిచిన సందర్భాలు ఎన్నో ఉంటున్నాయి. ఒకవేళ దేవుడు ఆదిమంలోనే ఆదామవ్వ పాపం చేసినప్పుడే వారికి రక్షణగా, వారి యొక్క పాపాల నుండి విమోచకుడిగా వెంటనే పుట్టించాడంటే వెంటనే పుట్టించలేదు. ఎప్పుడైనా రోగం అనేది ప్రారంభమైనప్పుడే ట్రీట్మెంట్ తీసుకుంటే ఏమవుతుందండి? బాగవుతాం. కానీ మరి ప్రారంభ దశలోనే దేవుడు రక్షకుడిగా యేసుక్రీస్తుని ఎందుకు పుట్టించకుండా దాదాపు కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు మనకు చరిత్ర పరంగా మోషే గారి నుండి, అబ్రాం కాలం నుండి క్రీస్తు పూర్వము 2000 పై సంవత్సరాలు, పైగా 2000 పై సంవత్సరాలు, క్రీస్తు శకము 2000 సంవత్సరాలు, టోటల్గా మనం 4000 సంవత్సరాల కాలములో మనము జీవిస్తున్నాం. మనకంటే ముందు 4000 సంవత్సరాల కాలం అనే చరిత్ర మనకు బైబిల్లో మనకు కనిపిస్తుంది, లోకంలో ఉన్న చరిత్ర కనిపిస్తుంది. మరి దాదాపు క్రీస్తు పుట్టిన 2000 సంవత్సరాల కింద మనం ఉన్నాము. మరి దానికంటే ముందు 2000 సంవత్సరాల కాలం ఎందుకు పట్టింది? యేసుక్రీస్తు జన్మ అనేది ఊరికి జరగలేదండి. ఎందుకంటే క్రీస్తు పుట్టాడు, క్రీస్తు నేను పుట్టాను అనగానే హల్లెలూయా అంటున్నాం. కానీ ఆ పుట్టుక వెనకాల ఎంతో 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 కష్టం ఉంది, ఎంతో పెద్ద ప్రణాళిక అది దేవుని యొద్ద ఉంది. అందుకని అది మహాసంకల్పము. ఆ సంకల్ప ప్రకారమే ఆయనను భూమి మీదకి పంపించాడు. అందుకని గలతీలకు రాసిన పత్రిక ఒక మాట ఉంటుంది, ఏంటంటే ఇదిగో కాలము పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను. కాలము సంపూర్ణమైనప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు. ఆ కాలం అంటే ఏమవ్వాలి? పరిపూర్ణం అవ్వాలి. పరిపూర్ణం.
ప్రియమైన దేవుని వల్లరా, మీరు వాక్యపు లోతుల్లోనికి వెళితే, వాక్యపు యొక్క లోతుల్లోనికి వెళ్ళి చరిత్రను చూస్తుంటే, సజీవమైన చరిత్ర భూమి మీద బైబుల్లోనూ నేటికి మన కళ్ళెదురు కనిపిస్తున్న చరిత్ర మనం చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటంటే కాలం అంటే ఏంటి, ఏ కాలం తర్వాత యేసుక్రీస్తుల వారిని భూమి మీదకి పంపించాడు, అసలు ఇది యేసుక్రీస్తుల వారిని ముందే ఎందుకు పంపించకుండా కాలం పరిపూర్ణమైనది అంటున్నాడు. మరి ఏ కాలము అని ధ్యానిస్తే అండి మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మీరు ఇంకా లోతుల్లోనికి వెళ్తే ఈ వాక్య భాగం అర్థమవుతుంటాయి. కాబట్టి నేను ఒక చిన్న క్లూ ఇచ్చి నేను మరలా వాక్య భాగంలోనికి వెళ్తాను. ఏంటంటే దానియేలు గ్రంథములో మొత్తం మీరు చదవండి. దానియేలు గ్రంథము మొత్తము దేని మీద బేస్ అయి ఉంది అని అంటే క్రీస్తు యొక్క జన్మ గురించిన ఆ కళలు కానీ ఆ ప్రవచనాలు కానీ దానియేలు ప్రవచించిన ప్రతిది కూడా దేనికి సంబంధించిందంటే క్రీస్తుకు సంబంధించింది. అక్కడే ఉంటుంది కాలము. ఏమండి, దుబాయ్లో ఒక చర్చిలో చెప్పాను, ఆ వాయిస్ రికార్డు రాజన్నకు పంపించాగా గంటన్నర చెప్పాను. ఆ గంటన్నర వాక్యాన్ని సిద్ధపరచడానికి నేను దాదాపు 2 నెలల కాలం పట్టింది. క్రిస్మస్ వాక్య భాగాలంటే ఎన్నో ఉన్నాయండి. మిస్టరీ చాలా మిస్టరీ ఉంటుంది. ఆ పశువుల పాక వేయడానికి, లేకపోతే ఆ పశువుల తొట్టులో పడుండబెట్టడానికి, లేకపోతే ఆ యొక్క బెత్లెహేమ్ అనే పట్టణం కానీ. ఇంకొక చిన్న మాట చెప్పి నేను వాక్య లోతులకు వెళ్తాను. యేసుక్రీస్తుల వారు జన్మించినప్పుడు కూడా రక్తమేధం జరిగింది. ఏం జరిగిందండి? ఎవరిని? పెద్దోళ్ళని చంపారా? ముసలోళ్ళని చంపారా? ఎవరిని చంపారండి? చిన్న పిల్లలు. రక్తం అంట ఏరులై. ఏంటి, యేసుక్రీస్తు పుట్టినప్పుడు రక్తము ఏరులై పారిందా? నరవేదము, చిన్నపిల్లల్ని చంపారా? ఎందుకు అంటే దానికి కూడా ఒక కారణం ఉంది, దానికి కూడా ఒక యేసుక్రీస్తు యొక్క జన్మ చూస్తే చిన్నగా కనిపిస్తుంటాయి, కానీ దాని వెనకాల ఎన్నో లోతైన సంగతులు అండి, ఎంతో లోతైన సంగతులు ఉన్నాయి. యేసుక్రీస్తు యొక్క జన్మ ఊరికే కలగలేదు. యేసు యొక్క జన్మ అనేది దాని వెనకాల ఉన్న మహా శక్తిని తెలుసుకున్న వారు ఒక మాట సెలవిస్తున్నారు. అయ్యో భూమి మీద ఉన్న మనుషులారా, ఏదో క్రీస్తు పుట్టాలని మీరు సంబరాలు చేసుకుంటున్నారే, క్రీస్తు పుట్టారని మీరు ఏదో పిండివంతులు చేసుకుంటున్నారు, క్రీస్తు పుట్టాడని ఏదో చిన్న దాంట్లో సంతోషంలో మీరు పడి ఉన్నారు. కానీ దాని వెనకాల దేవుని యొక్క మహాప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక మీకు తెలియదు, మాకు తెలిసిన మేము చాలా సంతోషిస్తున్నామని ఒకరు సాక్ష్యం చెల్లిస్తున్నారు. ఎవరు అని చూడగలిగితే లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుండి 14 వరకు చదువునండి. ప్రభు దూత వారి యుద్ధకు వచ్చి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు అంటున్నాడు. ఇక్కడ చూడగలిగితే దేవుని యొక్క దూత గొర్రెల కాపుల యుద్ధకు వచ్చి ఒక మాట సెలవిస్తుంది. ఏమంటే మీరు భయపడకురి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు. ఇప్పుడు ఇక్కడ ఏమన్నదంటే దూత వచ్చింది గొర్రెల కాపల దగ్గరికి వచ్చి మనుషులందరికీ అని అక్కడ ఒక మాట సెలవిస్తుంది. ప్రకృతికి కాదు, చెట్లకు కాదు, ఏమంటే జంతువులకు కాదు, భూమి మీద ఉన్న వేటికి కాకుండా కేవలం ఒక్కరి గురించే అని సెలవిస్తుంది. ఏంటంటే మనుషులు అందరికీ అంట, మనుషులందరికీ అని మరొక మాట సెలవిస్తుంది. ఏంటది? కలుగబో.
ప్రతి మాట మనం విడదీసి చదివితేనే దాంట్లో అర్థం తెలుస్తుంటుంది. మనుషులందరికీ ఏమి కలగబోతుందంట? మహా సంతోషకరమైన మహా సంతోషమైన దినాలు రాబోతున్నాయి. మహా సంతోషమైన ఇదిగో ఒక మంచి రోజులు రాబోతున్నాయి అనగానే వీళ్ళందరూ సంతోషపడుతున్నారు. మనుషులందరికీ అంటున్నారు. భూమి మీద మానవుడు జాతుల పరంగా విడదీశారు, మతాల పరంగా విడదీశారు, కులాల పరంగా విడదీశారు, ఏమంటే ప్రాంతీయ పరంగా విడదీశారు. మనుషులనే వారు రంగును బట్టి విడదీశారు, వేషధారణను బట్టి విడదీశారు, మనిషి యొక్క ఏమండి వృత్తిని బట్టి కూడా ఏం చేశారు? విడదీశారు. ఏదైనా చూడండి, ఒక తెగకు సంబంధించి, ఒక జాతికి సంబంధించి, ఒక ప్రాంతానికి, ఒక దేశానికి సంబంధించిన కొన్ని కార్యాలు జరుగుతుంటాయి, కొన్ని పండుగలు జరుగుతుంటాయి. వాటిలో వారు తప్ప వేరే వారు ఎప్పుడు కూడా ఆనందించరు. ఇది పలానా వాడి జాతిది, ఇది పలానా వాడి కులముది, పలానా వాడి దేశముదని మనం ఏం చేస్తాం? పండుగలను కూడా, సంతోషకరమైన కొన్ని సంగతులను కూడా ఏం చేస్తాం? విడదీస్తాం. అంతేందుకండి, మనం సంతోషంగా ఏదన్నా మన ఇంటి కార్యానికి బయట వ్యక్తులను పిలవడానికి కూడా మనం ఏం చేస్తుంటాం? ఆలోచన చేస్తాం. వాడు మనోడు కాదు, వాడు మన కులపోడు కాదు, వాడు మన మతపోడు కాదు, మన ఊరోడు కాదు, మన వాడోడు కాదు, మన వీధోడు కాదు, మన పొరుగోడు కాదని. కానీ దేవుని దూత ఒకటే ఒక మాట సెలవిస్తుంది. అయ్యో భూమి మీద ఉన్న మనుషులారా, భూమి మీద ప్రతి మనిషి, ప్రతి తెగ, ప్రతి జాతి, ఇక్కడ భాష భేదం లేదు, రంగు భేదం లేదు, కుల భేదం లేదు, ఏది లేదు. ఇదిగా అంటున్నాడు ఏంటంటే, మనుషులందరికీ భూమి మీద ఏ అంచు నుండి ఏ అంచున ఏ మనుషుడు ఉన్నాడో, ఏ మనుషుడు పుట్టబోతున్నాడో, ఏ మనుషుడు ఇదికి ముందున్న రోజుల్లో రాబోతున్నాడో, ప్రతి మనుషునికి కలగబోయేది మహా సంతోషకరమైన శుభవార్త, మహా సంతోషకరమైన సువార్త మీకు తెలియజేస్తున్నాను. అదే ఏంటి అంటే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి. ప్రియమైన దేవుని వలరా, ఈ రాత్రికాల వేళ ఒక చిన్న విషయాన్ని మనము చాలా ధ్యానించుకుందాం. లోతుల్లోనికి వెళ్ళి మీరందరూ కూడా మీ యొక్క మనసులను వాక్యం మీద పెట్టి ఈ సందర్భాన్ని, అవునా, నిజమేనా, దేవుడు నిన్ను దినాలుగా నాకు బయలుపరచలేదే, ఈ దినాన బయలుపరుస్తున్నాడు అని దేవుని యొక్క వాక్యం అందు సంతోషించే బిడ్డలుగా మీరు ఉండాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని ఎవరికి తెలియజేస్తున్నారు? దేవుని యొక్క దూత మనుషులకు, అనగా గొర్రెల కాపర్లకు తెలియజేస్తుంది. ఏమని తెలియజేస్తుంది అని అంటే, మీ కొరకు, మనుషులందరికీ సంతోషకరమైన వార్త, మీ కొరకు, మనుషులందరికీ సంతోషకరమైన వార్త. ఇప్పుడు ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే, దేవుని యొక్క దూత మనుషులను విభజిస్తుంది. ఏమంటుంది? మనుషులందరికీ అని మనుషులను చూస్తుంది. అంతేకాదు, అక్కడ ఒక మాట సెలవిస్తుంది, మీ కొరకు అంటుంది. మీ కొరకు అంటే దేవుని యొక్క దూత మన కొరకు అనట్లేదు, మనందరి కొరకని అనట్లేదు. అంటే అక్కడ మేము దేవుని యొక్క దూతలము, మేము దేవుని యొక్క దేవుని యొక్క సన్నిధానంలో ఉంటూ దేవుని మయపరిచి గణపరిచే వారము. మాకు ఉన్న ఆ పనిని బట్టి మేము దేవుని యొక్క పరిచర్య చేస్తున్న వారము. మేము దేవుని యొక్క సన్నిధానంలో నిత్యము ఆయన ప్రకాశాన్ని చూస్తూ, ఆయన ముఖ దర్శనం చేసుకొనిచు, ఆయన పాద సన్నిధిలో నిత్యము ఇదిగో ఆయనకు మహిమ కలునుగా కానీ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన మహిమపరుస్తూ గడుపుతున్న మేము ఈ రక్షకుడు మాకు అవసరము లేదు.
మరి మనుషుడు ఎవరికి కావాలి, రక్షకుడు ఎవరికి కావాలని అంటే మనుషులకు కావాలి. మనుషుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడు అని అంటే మనుషుడు పతనమైన స్థితిలో ఉన్నాడు. మనుషుడు ఘోరమైన పాపముతో వ్యాధితో వ్యసన పడుతూ తన జీవితంలో స్వస్థత పొందుకోలేని స్థితిలో మనుషుడు ఉన్నాడు. ఇప్పుడు ఈ మనుషుడు ఎలాగా ఉన్నాడు అని చూస్తే మనం ఇందాక కీర్తనలు బాగా చదువుకున్నాం కదండి. అందులో ఒక మాట మనకు కనిపిస్తుంటుంది చూడండి. 41వ అధ్యాయంలో 6వ వచనము చూడండి. వాని హృదయము పాపము పోగు చేసుకుని ఉన్నది, వాడు బయలుదేరి వీధిలో పలుకుచున్నారు అంటున్నాడు. మూడో వచనం చూడండి. రోగశయ మీద యెహోవాని ఆదరించు, రోగము కలగగా నీవే వానిని స్వస్థపరుచుదువు అంటున్నాడు. మరి ఇంకా 4వ వచనంలో యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి నన్ను కరుణింపు, నా ప్రాణమును స్వస్థపరచుమని మనవి చేస్తున్నాడు అంటున్నాడు. ఇక్కడ చూస్తుంటే ఇక్కడ ఒక రోగం గురించి సెలవిస్తున్నాడు. ఆ రోగం ఏంటంట, నేను పాపము చేసి రోగి అయి ఉన్నాను, దేవా నన్ను స్వస్థపరచు అని. ఏమండి, ఇదిగో ఆ రోగము దేనికి అంటికట్టు ఉంది అని అంటే ఇదిగో అంటున్నాడు, వాని హృదయము పాపము పోగు చేసుకొని. ఇప్పుడు చూడండి, మానవుడు ఎలాంటి రోగంలో ఉన్నాడు అని అంటే పాప రోగము. ఆ పాప రోగానికి మూలం ఏంటంటే హృదయము ఘోరమైన వ్యాధి కలది అని. ఏమండి, మానవుడు మొదట పాపము చేసి పతనమయ్యాడు. ఆ పతనమయ్యే స్థితిలో నుండి లేపబడట్లేదు. వాని జీవితంలో సంతోషం లేదు, దుఃఖము లేదు. అనే సుఖంలో ఎలాంటి మేలు లేకుండా ఎప్పుడు చూసినా పాడిపోయిన స్థితిలోనే ఉన్న వాడిని లేవనెత్తేవాడు ఎవరు లేకుండా ఉన్నాడు. వాని స్థితి ఎలా ఉందనంటే ఎప్పుడు చూసినా వేదనే. ఇప్పుడు ఈ యొక్క మానవునికి ఒక సంతోషకరమైన సువార్త అందించాలని అన్నప్పుడు, సంతోషకరమైన వార్త అందించాలన్నప్పుడు ఎలా ఉండాలి ఆ వార్త అని అంటే, ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎలా ఉండాలంటే, అయ్యో ఘోరమైన వ్యాధితో బాధపడ్డ వ్యక్తి, మంచాన ఉన్న వ్యక్తి ఇదిగో నీ వైద్యానికి లేకపోతే నీ యొక్క అనారోగ్యానికి వైద్యం దొరికింది అనగానే వాడు ఎంత సంతోషపడతాడండి. మీరందరికీ అర్థం అవ్వాలంటే ఒకటి మాట చెప్తాను. కరోనాకు మందు కనపట్టినంత వరకు ఎంతమంది బాధలో ఉన్నారండి? కరోనాకు మందు కనపెట్టినంత వరకు ఎంతమంది భయపడుతూ బాధలో ఉన్నారు? ఇప్పుడు కరోనాకు మందు వచ్చిన తర్వాత ఏమండి ఎంతమంది భయంతో బాధతో ఉన్నారండి? అంటే ఒక దానికి రోగానికి మందు ఉన్నంత వరకు, మందు కనిపెట్టేంత వరకు, ఆ మందు లేని కాలంలో ఉన్న వ్యక్తులు చాలా ఎలాంటి స్థితిలో ఉంటారంటే, మా ప్రాణాలు ఎప్పుడు పోతాయో, దీనికి మందు లేదండి. ఎప్పుడైతే మందు వచ్చిందనుకోండి మనిషినికి భయం ఉంటుందండి. ఇప్పుడు మనం మరణ పడక మీద మంచాన పడ్డాం, ఐసీలో ఉన్నాం. మనం అనుకుంటాం ఇంకా బ్రతకలేను, నా రోగం అనేది నన్ను చాలా ఇదిగో ప్రాణాంతకరంగా మారి నా ప్రాణాన్ని తీసే స్థితిలో ఉంది ఏంటి అన్నప్పుడు, ఇదిగో నీ యొక్క రోగానికి మందు దొరికింది అనగానే ఇప్పుడు ఆ మంచాన పడ్డ వ్యక్తి ఆనందిస్తాడా లేదా? ఆనందిస్తాడు కదా. అదే రీతిగా మానవులందరూ కూడా పాపం అనే రోగంతో పడిపోయి అసలు ఆ పాపానికి విరుగుడుగా లేకపోతే మందుగా ఏది ఈ లోకంలో లేనప్పుడు మనుషులందరూ కూడా ఎలాంటి స్థితిలో ఉన్నా అంటే బాధల్లోనే ఉన్నారు. అయ్యో ఎంతకాలం మా స్థితి, ఎంతకాలం మా బ్రతుకు, అయ్యో మాకు పాపంలో నుండి విమోచన లేదా, మా యొక్క ఏమండి బానిసత్వంలోని విమోచన లేదా, మమ్మల్ని విడిపించే నాదుడు ఎవరు, మమ్మల్ని రక్షించే నాదుడు ఎవరు, అయ్యో మేము ఎంతకాలం ఇలాంటి స్థితిలో ఉండాలని ఏమని మానవులంతా కూడా రక్షకుడి కొరకు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు రక్షకుడు వచ్చే కాలం వచ్చింది. ముందుగా దేవుని దూత సెలవిస్తుంది, మనుషులందరికీ కలగబో శుభవార్త ఏంటి అనంటే, ఇది మొట్టమొదటిగా పాపాల నుండి మీకు విమోచన దొరికే కాలం వచ్చింది.
పాపాల నుండి మీకు ప్రాయచిత్తం దొరికే కాలం వచ్చింది. ఈ పాపముల నుండి మీకు విడిపించే రక్షకుడు ఒకరు వస్తున్నారని ఒక శుభవార్త తెలియజేస్తుంది. మీ పాపములో ఉన్న స్థితిగతులను మార్చడానికి రక్షకుడు వస్తున్నాడు. దీన్ని బట్టి మీరు ఆనందించండి అని అంటున్నారు. ఆనందించడానికి అది నాన్న వారికి అర్థం కాలేదు. ఇది నాన్న వింటున్న మనకు అర్థం కావాలి, ఎందుకు మనం ఆనందించవలసిందమో. తర్వాత సెలవిస్తుంది అంటే మీ కొరకే. ఇప్పుడు వస్తున్నాను పాయింట్కు. దేవుని దూత ఎందుకు మనుషులందరికీ సంతోషకరమైన సువార్తని చెప్పింది, ఎందుకు మీ కొరకని ఎందుకు వేరు చేసి మాట్లాడుతుంది. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను దొంగతనం చేసి జైలు ఎదుట లేకపోతే పోలీసులు ఎదుట జడ్జి ఎదుట నిలబడి మనమే కదా దొంగతనం చేసామంటే మీరు ఒప్పుకుంటారా? అంటే ఒప్పుకుంటారా? మీరు అంటారు నువ్వు వాడరా, మమ్మల్ని కలుపుతున్నావు ఏమని. ఇప్పుడు నేను ఒకటి మంచి కార్యక్రమం చేసి మిమ్మల్ని అందరినీ కూడా ఇదిగో నా యొక్క మంచిలో మీరందరూ కూడా ఉన్నారు రండి అని అంటే ఒప్పుకుంటారండి? ఒప్పుకుంటాం, ఎందుకంటే అక్కడ బహుమతి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? శిక్ష వస్తుంది. దానికి ఒప్పుకుంటారా? ఒకవేళ ముగ్గురు ఉన్నాం, దాంట్లో ఒక్కడు వెళ్ళి దొంగతనం చేశాడు. ఇప్పుడు ఆ ముగ్గురు పట్టుకుని వెళ్ళేటప్పుడు మేమే చేసామని ముగ్గురు ఒప్పుకుంటారండి? లేదు. అయ్యా నేను పక్కనే ఉన్నాను కానీ చేసింది మాత్రం వీడే, పక్కన కూర్చున్నాను కానీ చేసింది మాత్రం వీడే అంటాను తప్ప మేము కలిసి చేసామని మేము ఎక్కడే ఉన్నాము అని ఒప్పుకుంటారా? అస్సలు ఒప్పుకోరు. అక్కడ కూడా వాడు అడుగుతాడు, ఫస్ట్ అడిగేసిందో వాళ్ళు, ఫస్ట్ కత్తి పట్టిందో వాళ్ళు, ఫస్ట్ పల్లగొట్టిందో వాళ్ళు అని దాంట్లో A1 A2 A3 అని పెడుతుంటారు. అక్కడ కూడా విభజన, ఎప్పుడు కూడా కలుపుకోం. ఇక్కడ కూడా దేవదూత అంటుందంటే తుచ్చమైన మనుషులు మీరు, పాపంలో మునిగుతున్న వారు మీరు, దేవుని యొక్క ప్రత్యక్షాన్ని చూడని వారు మీరు, అసలు మీకు మాకు పోలికేంటి? పుట్టింది ఎవరి కొరకు? మీ కొరకు, మా కొరకు కాదు. మేము పరిశుద్ధులం, నీ దేవుని సన్నిధానంలో మేముంటూ ఆయనను గణపరుస్తున్న వారము, స్తుతిస్తున్న వారము, మేము దేవుని యొక్క సేవకులము. దేవుడు మాకు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని ఇచ్చి ఆయన పాద సన్నిధిలో నిత్యము ఆనందించడానికి మాకు ఇచ్చారు. మీకు ఆకలి బాధలు ఉన్నాయి, మీకు కన్నీరు బాధలు ఉన్నాయి, మీకు రోగాలు ఉన్నాయి, మీరు కష్టపడితేనే కానీ తినే స్థితి లేరు. కానీ మీ పరలోకమైన ఆనంద కలిగిన జీవితము, దేవునితో మేము గడిపే జీవితం, మా జీవితం చాలా గొప్పది, చాలా గొప్పది, చాలా గొప్పది. మేమెక్కడ? పాపులైన మీరు ఎక్కడ? మాకు కాదు రక్షకుడు. రక్షకుడు ఎవరికనంటే మనుషులకు. రక్షకుడు ఎవరికంటే ఈ భూమి మీద ఉన్న జీవిస్తున్న ప్రతి మానవునికి కావాలి రక్షకుడు. రక్షకుడు ఎవరి కొరకంటే పాప రోగంలో పడిపోతున్న వారికి కావాలి. అందుకని అక్కడ ఇదిగో తేడా కనిపిస్తుంది. మీ కొరకే కానీ మా కొరకు కాదంట, మన కొరకని. అసలు నిజమే ప్రేమనుదల. ఎందుకంటే దేవుని యొక్క దూతలను దేవుడు ప్రత్యేకమైన రీతిలో ఎంచుకున్నాడు. అంతేకాకుండా దూతల కంటే ఎక్కువ ఎవరిని దేవుడు ఎంచుకున్నాడంటే మనుషులు. దూతలను దేవుడు పనివారిగా ఎంచుకున్నాడు. దూతలు అనగానే మీరు ఒక్కటే ఆలోచించండి, నా పని వారు. ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నారనుకోండి, మీ తండ్రి నీకు దూషటోళ్ళను ఒక్కరిని, బట్టలు వేసేటోళ్ళు ఒక్కలను, బట్టలు వెండుతోళ్ళను, తిండి పెట్టేటోళ్ళను, వండేటోళ్ళని అందరూ ఒక 10 మందిని 10 మనుషులు పెట్టుకుంటే ఎలా ఉంటుందని? అబ్బో మా తండ్రి గొప్ప, నా కోసం ఎంతమంది. బెడ్ మించులు అడుగు కింద పెట్టగానే నీకు చెప్పులు వేసేవారు ఒక 10 మనుషులు, పేస్ట్ దోమిచ్చి నీ పనులు దోమేవారు, నీవు స్నానం చేసేవారు, ఇలాంటి 10 మనుషులు ఉంటే నువ్వు ఎంత ఆనందపడతావని. దేవుడు ఏం చేశాడంటే మనుషులందరి కొరకు దేవుడు పనివారిని సృష్టించారు. ఆ పనివారు ఎవరంటే దేవదూతలు. ఇప్పుడు మనుషుడు గొప్పవాడా దేవదూతలు గొప్ప అంటే అన్ని విధాలుగా దేవదూతలే గొప్ప. ఎందుకనంటే మనుషుడు ఆ భాగ్యాన్ని కోల్పోయాడు. దేవుడు దేవదూతల కంటే గొప్పవాడిగా మనిషిని చేశాడు. కానీ మనుషుడు పాప రోగాలు పడిపోయినప్పుడు మరి వాని స్థితి అనేది కోల్పోయాడు. ఒక కాలంలో కుష్టి వ్యాధి అనేది ఉండేదండి. అది వచ్చిన వ్యక్తిని ఊరవతలు ఎక్కడో ఉంచేవారు. తదుపరి ఎయిడ్స్ అనేది వచ్చింది. ఎయిడ్స్ వచ్చినప్పుడు కూడా వారిని కూడా చాలా దూరంగా ఉంచేవారు, అందరిలో కలుపుకునేవారు కాదు. ఎందుకు అంటే దానికి మందు లేదు, మందు లేని రోగము వీరితో ఉంటే నాకు. అప్పటి వరకు దేవదూతలు పరిశుద్ధంగా ఉన్నాయి.
పరలోకం పరిశుద్ధంగా ఉంది. భూలోకంలో దేవుడు ఏర్పరచుకున్న మానవుడు ఏమైపోయాడంటే పాప రోగంతో పడిపోయినప్పుడు ఇదిగో ఈ పాపంతో ఉన్న ఈ మనుషులకు దేవుని యొక్క సన్నిధి దూరం అయిపోయింది. తదుపరి దేవుని యొక్క దూతలు పరిశుద్ధముగా ఉంటున్నాయి, దేవుని యొక్క పనిని, దేవుని యొక్క చిత్తాన్ని చేస్తున్నాయి. కానీ భూమి మీద ఉన్న మనుషులు ఎంతగా ఎంతగా ప్రాధేయపడ్డా మరలా వాని స్థితిని వాడు మార్చుకోవట్లేదు. మార్చుకోలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుని యొక్క దూతలు ఏ రీతిగా ఈ మాట సెలవిచ్చాయనంటే, దేవుని యొక్క దూతలకు తెలుసు పాపం వలన కోల్పోయేది ఏంటిదో. దేవదూతలకు తెలుసు పాపము మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో. దేవదూతలకు తెలుసు అయ్యో ఈ పాపం వలన మా బ్రతుకులు ఏమైపోయాయో. ఎందుకంటే ప్రేమైన దేవుని వాళ్ళారా, మొట్టమొదటి పాపము భూమి మీద జరిగింది అనుకుంటాం, కానీ మొట్టమొదటి పాపం ఎక్కడ? పరలోకంలోనే దూతలలో ఒక దూత దేవుని యొక్క సింహాసనాన్ని ఆశించడమే అది పాపం. నోటిలోనికి రాకంటే ముందే తన హృదయంలో తన మనసులో ఆలోచన రాగానే దేవుడు ఏం చేశాడంటే ఆదిలోనే దాన్ని తుంచివేశాడు. దాని సమూహము, దానితో ఉన్న వారందరినీ తీసి ఏమని చీకటి బిలుములో త్రోసివేశాడు. వారికి విడుదల లేదు, వారికి రక్షణ లేదు, వారికి పాప విమోచన లేదు. వారు చేసిన తప్పుల నుండి మరలా క్షమించే స్థితి అనేది దేవుడు వారికి నేటికి బాధపడుతున్నాయి. దేవదూతలకు లేని క్షమాపణ, దేవదూతలకు దక్కని క్షమాపణ, దేవదూతలకు లేని ఆ పాప విమోచన ఎవరికి అనుగ్రహించాడంటే మనుషులు. అంటే చూడండి, దేవుడు మనుషులను ఎంతగా ప్రేమించాడు, దేవుడు మనుషుల పట్ల ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడో. ఎంత గొప్ప ప్రణాళిక అంటే ఒక్కసారి ఆలోచించండి. పాపం పరలోకంలో ప్రారంభమవుతే దేవుడు దాన్ని మొత్తం తుడిచివేశాడు. మరలా నేటి వరకు కూడా పాప ఆలోచనలు పరలోకంలో ఎక్కడ కూడా, పాపపు ఆలోచన అంటున్నాం కదా, పాపం చేసినాం అనుకుంటాం. మరి దేవుని దూత ఏ పాపం చేసింది అని అంటే ఒక సింహాసనాన్ని ఆశించింది కానీ బయట పెట్టిందంటే లేదు. అదేంటంటే దాన్ని ఏమంటారంటే గర్వము అంటారు. నాశనానికి ముందు ఏం నడుస్తుంది? ఒక గర్వము. ఆ గర్వమే తన జీవితాన్ని మొత్తం మార్చివేసింది. మొట్టమొదటి పాపం ఏంటనంటే మీరు ఒకటి అనాలి, గర్వం. మళ్ళీ గర్వంతో ఉన్న దేవదూతనే దేవుడు విడిచిపెట్టలేదు, దాని సమూహాన్ని విడిచిపెట్టలేదు. దానికి నీటికి రక్షణ లేదు. మరి దానికి ఏముందనంటే నిత్య అగ్నిగుండం. ఎండ్ ఆఫ్ ది డే, యుగాంతములో, ఈ భూమి సృష్టి అంతములో ఏముందంటే అపవాదికి నాశనము, నిత్య అగ్నిగుండమే. కానీ మనుషులమైన మనకు రక్షకునిచ్చాడు. మనుషులమైన మన యొక్క పాపాల నుండి విమోచకునిచ్చాడు. మనుషులమైన మానవ పాప రోగముతో పడి కృషించి మనం మూలుగుతున్నా, కుళ్ళుతున్నా, లేవలేని స్థితిలో పడి ఉన్న మనకు ఎవరిని అనుగ్రహించాడంటే రక్షకుని. అందుకని దేవదూత అన్నది మనుషులందరికీ ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే, మీరు ఎన్నిసార్లు పాపం చేసినా మీకు ఒక రక్షకుడు ఉన్నాడయ్యా, మిమ్మల్ని క్షమిస్తాడు. అయ్యో మీరు ఎన్నిసార్లు దూర తప్పి లేకపోతే త్రోవ తప్పి మీ ఇష్టానుసారంగా మీరు జీవించిన మరలా ప్రభువా నన్ను క్షమించి అని ఆయన యుద్ధకు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తానంటే మరలా మిమ్మల్ని క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. అదే మేము పరలోకంలో ఉన్నాం కదా దేవదూతలమని, మాకు ఆ క్షమాపణ అనేది లేదు. మాకు క్షమించడానికి దేవుని యొక్క మనసు లేదు, మాకు శిక్షే. కానీ ఈ తుచ్చమైన మానవులను దేవుడు 10 మార్లు కాదు కదా, 100 మార్లు అయినా ఆయన ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడయ్యా. ఇది సంతోషకరమైన వార్త. పరలోకంలో దేవదూతలకు లేని భాగ్యము దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఇది నాన్న పరిశుద్ధులం అనుకుంటున్నాం,
క్రీస్తు మా కొరకు పుట్టాడు, రక్షణ భాగ్యం అని బాప్తిసం తీసుకొని మనం క్రైస్తవులుగా దేవుని యొక్క సన్నిధానం గడుపుతున్నాం. ఆయనను మన జీవితం ఇక్కడో ఇక్కడ పాపంలో పడిపోతుంది. అయినా మనం ఏ ధైర్యంతోనూ ఉంటున్నాం అనగా, మరలా నా ప్రభువు నన్ను క్షమిస్తాడు, మరలా ప్రభువు నన్ను హక్కున చేర్చుకుంటాడు. తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా వచ్చినప్పుడు తండ్రి చేర్చుకున్నాడు, నా తండ్రి కూడా మరలా చేర్చుకుంటాడు. అయ్యో, గొప్పదైన దేవదూతకి దక్కలేదు ఆ భాగ్యం, కానీ దేవుడు అయ్యో నాకిచ్చాడు, నాకిచ్చాడు. ఇది కదా సంతోషకరమైన. ఒకవేళ క్షమాపణ లేకుంటే ఇది నన్ను ఆనందంగా ఉండేవాడివా? పాపానికి రోగమే, అది పాపానికి మందే లేకుంటే, రోగానికి మందే లేకుంటే ఎవరైనా బాగయ్యేవారు ఉంటారండి? దేవదూతలకు లేని భాగ్యం నీకు ఇచ్చాడు. దేవదూతలకు అవసరం రాని రక్షణ నీ కొరకే పంపించాడు. అసలు సాక్షాత్తు దేవుడే ఈ లోకానికి వచ్చాడంటే అది ఎంతో గొప్ప భాగ్యము. ఆయన నడిచిన ఆ ప్రదేశానికి వెళ్ళాలని నాకు ఎంతో కోరిక ఉంది. ఖచ్చితంగా వెళ్తాను, ఎందుకంటే అది పుణ్యభూమిగా, పరిశుద్ధుడు దిగి వచ్చిన భూమిగా ఆ ప్రాంతం అనేది చాలా గొప్పది అండి. ఎందుకంటే దేవుడు మరలా రెండవ రాకడలో ఎక్కడికి వస్తారంటే, ఎక్కడికి వస్తారంటే ఆయన వచ్చే చోటు మధ్యాకాశమైన, మరలా వచ్చే చోటు యెరూషలేమే. అక్కడ ఒక కొండ అవండి, అక్కడి చోటు కొరకే ఇది నాన్న ముస్లింలు యూదులు యుద్ధాలు జరుగుతున్నాయి. ఏ చోటు అంటే మరలా రెండవ రాకడ చోటు గురించే. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల ఈ రాత్రికాల వేళ ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవదూతలను నేను గొప్పగా చేసుకున్నాను, దేవదూతలు నన్ను మయంపరిచే విధంగా చేసుకున్నాను, కానీ అవి పాపము చేస్తే మాత్రం వాటిని నేను విడిచిపెట్టట్లేదు, వాటిని నేను క్షమించట్లేదు, వాటికి మరలా కటిక బిలము నిత్యాగ్ని గుండాన్ని నేను అనుగ్రహిస్తున్నాను. కానీ మానవుడైన నిన్ను నేను క్షమిస్తున్నాను. ఎందుకంటే నిన్ను నా స్వరూపంలో చేసుకున్నాను. దేవదూతలను నా స్వరూపంలో చేసుకోలేదు, నా రూపాన్ని వాటికి ఇవ్వలేదు. వాటి రూపము రెక్కలతో కూడినది, వాటి రూపము మహాఘోరంగా ఉంటుంది. ఇదిగో భీకరమైన రూపము, కానీ మానవుడైన నీకే కదా నా రూపాన్ని ఇచ్చాను, నా హస్తాలతో నిన్ను చేశాను. అది నా ఆదామును మట్టితో చేసిన వేడే, ఇది నా తల్లి గర్భంలో తన హస్తాలు మనన్ని రూపంనిస్తున్నాయి. కాబట్టి దేవుడు ఇదిగో దేవదూతలకు లేని భాగ్యం నీకు ఇచ్చాడు. ఈ రక్షకుడు ఎందుకు జన్మించాడు అని అంటే, ఇదిగో పడిపోతున్న నన్ను లేపడానికే, పాపంలో ఉన్న నన్ను రక్షించడానికే. ఇది ఈ గొప్ప భాగ్యం నాకే. ప్రకృతిలో ఏ జంతువుకు లేని భాగ్యము, ప్రకృతిలో ఎవరికి లేని భాగ్యము. అంతేకాదు పరలోకమందు దేవదూతలకు లేని భాగ్యం కూడా దేవుడు నాకు ఇచ్చాడని నువ్వు ఈ రాత్రి కాల వేళ ఆ సత్యాన్ని ఎరిగి ప్రభువు సన్నిధిలో ఇంకా నువ్వు ఆత్మీయంగా బలపడాలి. ఎందుకంటే ఇంత గొప్ప భాగ్యము ఎవరిచ్చాడు? దేవుడు ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవులారా, ఈ రాత్రి కాల వేళ ఒకటే గుర్తుంచుకో, నీవు దేవదూతల కంటే గొప్పవాడవు, నువ్వు దేవదూతల కంటే గొప్ప దానవు. వారికి లేని రక్షణ భాగ్యం నీకు ఇచ్చాడు. ఆ రక్షకుడే ఈ లోకములో రక్షకుడిగా పుట్టాడు. ఆయనే ప్రభువైన క్రీస్తు. దేవుడి యొక్క మాటలు మన వెనుకల్లో దీవించును గాక.